అండి అందరికీ థర్డ్ క్లాస్ తెలుగు నుంచి సెమిస్టర్ 1 నుంచి 5 లెసన్స్ అనమాట. ఈ 5 లెసన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్, అన్ని బిట్స్ కవర్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఫస్ట్ వన్ చూస్తే దేశభక్తి ఇతివృత్తంగా గేయం అనేటటువంటిది ప్రక్రియగా. దేశభక్తి ఇతివృత్తంగా గేయం ప్రక్రియగా ఉన్నటువంటి పాఠం ఏది? రైట్ ఆన్సర్ ఈస్ తెలుగు తల్లి. తెలుగు తల్లి. మర్యాద చేద్దాం అనే పాఠానికి సరి అయిన ప్రక్రియ ఏది? మర్యాద చేద్దాం అనే పాఠానికి సరి అయిన ప్రక్రియ ఏది? కథ అనేటటువంటిది ప్రక్రియకు చెందినటువంటిది మర్యాద చేద్దాం అనే లెసన్. ఒక పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ అవుతూ మరియు ఇతివృత్తం అనేది సహానుభూతి. ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం సహానుభూతి. అయితే ఆ పాఠం పేరేమిటి? రైట్ ఆన్సర్ ఈస్ మంచి బాలుడు. మంచి బాలుడు. కలలు అనే ఇతివృత్తం కలిగిన నా బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియ రూపంలో ఉంటుంది? కలలు అనే ఇతివృత్తం కలిగిన నా బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియ రూపంలో ఉంటుంది? ఇది ఆత్మకథ అనే ప్రక్రియ రూపంలో ఉంటుంది. పిల్లలలో భాషాభిరుచిని పెంపొందించడానికి సంభాషణ ప్రక్రియలో భాషాభిరుచిని పెంపొందించడానికి సంభాషణ ప్రక్రియ భాషాభిరుచి ఇతివృత్తం అని అర్థం. ఇవ్వబడిన పాఠం ఏంటి? సంభాషణ రూపంలో ఉండేటటువంటిది పొడుపు విడుపు అనేటటువంటి లెసన్. క్రింది వానిలో హాస్యం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం ఏది? హాస్యం ఇతివృత్తంగా కలిగి ఉంటుంది. ప్రక్రియ కథ కలిగి ఉండేటటువంటిది మర్యాద చేద్దాం అనే లెసన్. పొడుపు విడుపు పాఠానికి సంబంధించి సరి అయిన జత ఏది? అంటే ప్రక్రియ ఇతివృత్తానికి సంబంధించి సరి అయిన జత. పొడుపు విడుపు అనే పాఠం భాషాభిరుచికి సంబంధించినది. ఇది సంభాషణ రూపంలో ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. మంచి బాలుడు అనే పాఠం ద్వారా పిల్లలలో ఏ గుణాన్ని అంటే ఇతివృత్తాన్ని అని అర్థం, ఏ గుణాన్ని పెంపొందించవచ్చు మంచి బాలుడు అనేటటువంటి పాఠం ద్వారా? సహానుభూతిని పెంపొందించవచ్చు. అంటే ఎదుటి వారికి సహాయం చేయాలనేటటువంటి ఆలోచన. ఒక వ్యక్తి తన సొంత జీవిత విశేషాలను కళలు అనే అంశం ఆధారంగా వివరించే ప్రక్రియ ఏ పాఠంలో ఉంది? కళలు అనేటటువంటిది నా బాల్యం అనేటటువంటి లెసన్. నెక్స్ట్ వన్, గేయం ప్రక్రియగా ఉన్న పాఠానికి గేయ కథ ప్రక్రియగా ఉన్నటువంటి పాఠానికి గల సరి అయిన జత ఏంటి? అంటే గేయం ప్రక్రియగా ఉండే పాఠం ఏది? గేయ కథ ప్రక్రియగా ఉన్నటువంటి పాఠం ఏది? తెలుగు తల్లి అనేది గేయం అయితే మంచి బాలుడు అనేది గేయ కథ. చూడండి, తెలుగు తల్లి గేయం అయితే మంచి బాలుడు అనేది గేయ కథ. శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఏ పేరుతో బాగా ప్రసిద్ధి చెందారు? శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? శ్రీశ్రీగా. తెలుగు కవిత్వాన్ని ఒక గొప్ప మలుపు తిప్పినట్లుగా పేర్కొనబడిన శ్రీశ్రీ గారి యొక్క ప్రసిద్ధ రచన ఏంటి? రైట్ ఆన్సర్ ఈజ్ మహాప్రస్థానం. శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర ఆత్మకథ పేరేంటి? అనంతం. క్రింది వానిలో శ్రీశ్రీ గారి యొక్క ఇతర రచనలకు సంబంధించి సరి అయిన జత ఏది? ఇతర రచనలు మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనేవి. సాహిత్య రంగంలో శ్రీశ్రీ గారిని ఏ యుగకర్తగా అభివర్ణిస్తారు? ఏ యుగకర్తగా అభివర్ణిస్తారు? అభ్యుదయ యుగకర్తగా అభివర్ణిస్తారు. ఆనందాల కల్పవల్లి అని కవి దేనిని గురించి సంబోధించారు? ఆనందాల కల్పవల్లి అని కవి దేనిని గురించి సంబోధించారు? తెలుగు తల్లిని గురించి సంబోధించారు. సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల అనే పంక్తులు ఏ గేయంలోనివి? తెలుగు తల్లి అనేటటువంటి గేయంలోనివి. అదుగో సుదూర నేల చనవోయి తెలుగు వీరా అనే పంక్తులు ఏ గేయంలోనివి?
తెలుగు తల్లి అని గేయంలోనివి. తెలుగు తల్లి గేయంలో కల్పవల్లి అనే పదానికి సరి అయిన అర్థమేంటి? కల్పవల్లి అనే పదానికి సరి అయిన అర్థం కోరిన కోర్కెలు తీర్చేది అని. తెలుగు తల్లి గేయంలోని చంద్రశాల అనే పదానికి గల అర్థాన్ని గుర్తించండి. చలువరాతి మేడ, చలువరాతి మేడ. తెలుగు తల్లి గేయంలోని ఆనందాల అనే పదానికి అర్థం అనే పదానికి సరి అయిన జత. సో ఆనందాల తర్వాత వచ్చే పదం ఏంటి? ఆనందాల కల్పవల్లి అని వస్తుంది. అదుగో సుదూర నేల డేస్ తెలుగు వీర అనే పంక్తిలోని ఖాళీలో వచ్చే సరి అయిన పదం చనవోయ్ తెలుగు వీర అని వస్తుంది. చనవోయ్. రాతిరి రేడు జాబిల్లి అనే వాక్యంలో గీత గీసినటువంటి రేడు అనే పదానికి అర్థం ఏమిటి? రేడు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి? రాజు. పొట్టకూటి కోసం కొందరు సుదూర ప్రాంతాల నుండి వస్తారు అనే వాక్యంలో సుదూర అంటే పదానికి అర్థం ఏంటి? సుదూర అనే పదానికి అర్థం చాలా దూరం. ఉపకారం అనే పదానికి సమానమైన అర్థం ఇచ్చే పదం ఏది? ఉపకారం, మేలు. లతలు అనే పదానికి సాధారణంగా వాడే మరో పదం ఏంటి? లతలు అనే పదానికి సాధారణంగా వాడే మరో పదం ఏమిటి? తీగలు. వాక్యం చివరన ఉంచే చుక్కను ఏమంటారు? వాక్యం చివరన అంతంలో ఉంచే వాక్యంలో చివరన లేదా అంతంలో ఉంచే బిందువే పూర్ణ విరామ బిందువు. దాన్నే వాక్యాంత బిందువు అంటారు. వాక్యానికి అంతంలో వస్తుంది కాబట్టి వాక్యాంత బిందువు, పూర్ణ విరామం, ఫుల్ స్టాప్ అని పిలుస్తాం. పూర్ణ విరామ బిందువును ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఫుల్ స్టాప్ అని పిలుస్తాం. ఒక వాక్యం చివర పూర్ణ విరామ బిందువు ఉంటే దానికి అర్థం ఏంటి? వాక్యం చివర పూర్ణ విరామ బిందువు అంటే ఫుల్ స్టాప్ ఉంటే దానికి అర్థం ఆ వాక్యం అక్కడ పూర్తి అయింది అనే అర్థం. ఆ వాక్యం అక్కడ పూర్తయిందని అర్థం. వాక్యాలను చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదవడాన్ని ఏమంటారు? చదివేటప్పుడు కొద్దిగా ఆపి చదవడాన్నే స్వల్ప విరామం అని అంటారు. స్వల్ప విరామ బిందువును కామాను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? కామా అని పిలుస్తారు. తోటలో జామ చెట్లు, సపోట చెట్లు, నారింజ చెట్లు ఉన్నాయి. వాక్యంలో ఉపయోగించినటువంటి గుర్తులు ఏంటి? చూడండి, ఇక్కడ ఉన్నాయి తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ చెట్లు తర్వాత కామాలు ఉన్నాయి. సో ఇక్కడ కామా ఫుల్ స్టాప్ రెండు కూడా ఉపయోగించడం జరిగింది. నేను వాక్యాంత బిందువును. వాక్యం డేస్న ఉంటాను. వాక్యం ఎక్కడ ఉంటానో అని అర్థం. వాక్యంలో ఎక్కడ ఉంటుంది వాక్యాంత బిందువు? ఈ ఖాళీలో వచ్చే సరైన పదం. వాక్యంలో చివర ఉంటుంది. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్. వాక్యానికి చివర ఉంటుంది. క్రింది వానలో కామా గుర్తు తెలుసు కదా, థర్డ్ వన్. నెక్స్ట్ వన్, ఒక చెరువులో కప్పలు, చేపలు, తామర పువ్వులు, కలువ పువ్వులు ఉన్నాయి. ఈ వాక్యంలో వరుస పదాల మధ్య ఏ గుర్తును ఉంచాలి? ఈ కప్పలు, చేపలు, తామర పువ్వులు ఈ వరుస పదాల మధ్య ఉపయోగించాల్సిన దేంటి అంటే కామా అనేది. తల్లి భారతి వందనము అనే గేయాన్ని రచించిన కవి ఎవరు? తల్లి భారతి వందనము అనే గేయాన్ని రచించిన కవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య గారు ఏ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు? ఏ రాష్ట్రానికి ఆస్థాన కవిగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా ఉన్నారు. క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర ఏమిటి? దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర ఏమిటి? యాత్రాస్మృతి. యాత్రాస్మృతి. దాశరథి కృష్ణమాచార్య గారు ఏ నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించారు? ఏ నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించారు? నిజాం నిరంకుశత్వం మీద. మర్యాద చేద్దాం అనే పాఠంలోని వివరాల ప్రకారం పూర్వం కళింగ రాజ్యంలో ఉన్న పండితుడి పేరేమిటి? పరమానందయ్య. పరమానందయ్య అనేది రైట్ ఆన్సర్.
మర్యాద చేద్దాం అనే పాఠంలోని పరమానందయ్య గారికి ఎంతమంది శిష్యులు ఉండేవారు? ఎంతమంది శిష్యులు ఉండేవారు? 12 మంది శిష్యులు ఉండేవారు. మర్యాద చేద్దాం అనే పాఠంలోని పరమానందయ్య గారి శిష్యుల స్వభావం ఎటువంటిది? చాలా అమాయకులు. చాలా అమాయకులు. మర్యాద చేద్దాం అనే పాఠంలో ఒకరోజు పరమానందయ్య గారు తన భార్యతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళారు. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారి ఇంటికి వచ్చిన పొరుగురి పండితుని పేరేంటి? పొరుగురి పండితుని పేరేంటి? పేరయ్య. పేరయ్య స్నేహితుడు అనమాట. పరమానందయ్య గారి యొక్క బెస్ట్ స్నేహితుడు. మర్యాద చేద్దాం అనే పాఠంలో శిష్యులు పేరయ్యను ఇంటి స్తంభానికి ఎందుకు కట్టేశారు? ఎందుకు కట్టేశారు? సో దొంగతనం చేయడానికి వచ్చాడన, శిష్యులను తిట్టారన, తప్పుగా మాట్లాడారన, ఇవేవీ కాదు. ఏమని? తమ గురువు గారిని ఏకవచనంతో ఓయ్ పరమానందం, ఒరేయ్ పరమా అనే కేకలు వేసినందుకు కోపంతో అలా చేశారు. మర్యాద చేద్దామనే పాఠంలో పరమానందయ్య దంపతులు ఎవరి కూతురి పెళ్లికి పొరుగు ఊరికి వెళ్ళారు? పేరయ్య గారి కూతురి పెళ్లికి వెళ్ళారు. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారు ఇంట్లో లేని సమయం చూసి ఎంతమంది దొంగలు దొంగతనానికి వచ్చారు? ఎంతమంది అంటే 3 దొంగలు దొంగతనానికి వచ్చారు. మర్యాద చేద్దాం అనే పాఠంలో దొంగలను చూసి శిష్యుల్లో ఒకడు వారిని ఏమని సంబోధించారు? పెద్ద మనుషులారా, అతిథి దేవుళ్ళులారా అని దొంగలను సంబోధించారు. మర్యాద చేద్దాం అనే పాఠంలో ఇల్లు పొగలు కమ్మి కిటికీలోంచి పొగ బయటకు రావడం చూసి లోపలికి వచ్చినది ఎవరు? ఆ పొగలు రావడం చూసి రాజు భటులు లోపలికి రావడం జరిగింది. మర్యాద చేద్దాం అనే పాఠంలోని అర్థాల ప్రకారం అతిథి అంటే ఎవరు? అతిథి అంటే ఎవరు? అనుకోకుండా ఇంటికి వచ్చేవారినే అతిథి అంటారు. మర్యాద చేద్దాం అనే పాఠంలోని అర్థాల ప్రకారం క్రింది వానిలో సరికానిది ఏమిటి? పొరుగు ఊరు, ప్రక్క ఊరు వారు, బిక్కమొహం, నవ్వు మొహం, బావురుమను జోరున ఏడవడం, అఘాయత్యం చెయ్యకూడని పని. సో ఇక్కడ సరికానిది బిక్కమొహం అంటే భయంతో మొహం పెట్టడం. కానీ ఇక్కడ ఏమిచ్చారు? సో బిక్కమొహం అంటే నవ్వు మొహం అని ఇచ్చారు. అందువల్ల ఇక్కడ సరికాదు. మర్యాద చేద్దాం అనే పాఠంలోని అర్థాల ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏమిటి? మర్యాద, గౌరవం, అలికిడి, శబ్దం, అతిథులు రోజు ఇంటికి వచ్చేవారు, ఘనంగా అంటే గొప్పగా. ఇక్కడ అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారు, రోజు కాదు. సో సరికాదు. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం అనే పాఠంలోని అర్థాల ప్రకారం క్రింది జతలలో సరికానిది ఏమిటి? కుమ్మరించడం, ఒక్కసారిగా పొయ్యడం, చిత్రహింసలు, నానా బాధలు, బంధించి కట్టేసి, సన్మానించడం అంటే మరి గౌరవించడం. సో తిట్టడం అన్నారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠం ప్రకారం క్రింది వాక్యాలలో సరికానిది. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అన్నది పేరయ్య. పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అని అన్నది పరమానందయ్య. ఒరేయ్, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాద చేయాలి అని అన్నది ఎవరంటే పరమానందయ్య గారు. కానీ శిష్యులు ఇచ్చారు కాబట్టి సరికాదు. శిష్యులు వయసు పెరిగిన బుద్ధి పెరగని అమాయకులు. మర్యాద చేద్దాం అనే పాఠం ప్రకారం క్రింది వాటిలో సరికాని జత ఏది? మనకి అనుకరణ పదాలు అనేటటువంటి సిలబస్ ఒక వ్యాకరణం ఇచ్చారు. అనుకరణ పదాలంటే గజగజ, కరకర, గలగల అంటే ఒక పదాన్ని అనుకరిస్తూ పలకడం అన్నమాట. ఇట్లా అనుకరిస్తూ ఇట్లా పలికేటటువంటి వాటిని ధ్వనిని అనుకరిస్తూ పలికేటటువంటివి అనమాట. ధ్వని అనుకరణ పదాలను కూడా అంటారు వీటిని. ఈ దొంగలు అనేది కాదు, సరికాదు. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది వాక్యాలలో సరికానిది. దొంగలు చేసిన అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది. అనుకోకుండా ఇంటికి వచ్చేవారిని అతిథులు అంటారు. దొంగలు చేసిన తప్పుకు శిష్యులకు మెలకువ వచ్చింది.
అతిథులు అంటే తిథి వారం చూడకుండా అనుకోకుండా వచ్చేవారు. సో ఇక్కడ 3 అనేది సరికాదు, తప్పుకు కాదు, అలికిడికి కాబట్టి. ఇక్కడ మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం ప్రకారం క్రింది జతలలో సరికానిది ఏమిటి? ఇక్కడ చూడండి వెనకాల ఉన్నాయి. క్రింది వాటిలో సరికానిది ఏంటి అని. మరి బాలా నీ పేరేమిటి అనేది ప్రశ్నార్థక వాక్యం. గీత మీ ఊరి ఏది ప్రశ్నార్థక వాక్యం. నీవు ఏ తరగతి చదువుతున్నావు ప్రశ్నార్థక వాక్యం. మా తోట చాలా అందంగా ఉంటుంది ప్రశ్నార్థక వాక్యం అన్నారు. సో ఇక్కడ ఈ లాస్ట్ వన్ సరికాదు, ఎందుకంటే ఇది ప్రశ్నలా ఉండాలంటే ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏ అంటే ఇట్లాంటివన్నీ ఏదో ఒక వర్డ్ రావాలి, క్వశ్చన్ మార్క్ రావాలి, ప్రశ్నించేటట్లుగా ఉండాలి. సో ఇది ప్రశ్నార్థక వాక్యం కాదు. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో ప్రశ్నార్థక పదం కానిది ఏమిటి? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి ఇలాంటివన్నీ రావచ్చు. అక్కడ అనేది సర్వనామం కాబట్టి అక్కడ అనేది సరికాదు. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం వాక్యాల వివరణకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. వాక్యం చివర క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ప్రశ్నార్థక గుర్తు ఉన్నటువంటి వాక్యాలనే ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎలా, ఎవరు అనే పదాలు వచ్చినప్పుడు వాక్యానికి చివర ఫుల్ స్టాప్ వస్తుందా? రాదు కదా. ఏంటి వస్తుంది? క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. సో ఇది సరికాదు. ఏమిటి, ఎలా లాంటి పదాలను ప్రశ్నార్థక పదాలని అంటారు. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం ఆశ్చర్యార్థకం గుర్తుకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఆశ్చర్యాన్ని తెలిపే గుర్తును ఆశ్చర్యార్థకం అంటారు. ఆశ్చర్యాన్ని మరి ఈ గుర్తుతో సూచిస్తారు. ఆశ్చర్యార్థకం కేవలం ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తారు, ప్రశ్నలు అడగడానికి కాదు. ఆనందం, బాధ, భయం, కుతూహలం, ఇలా ఆశ్చర్యం ఇట్లాంటివి భావోద్వేగాలకు సంబంధించినవి అన్నమాట. వ్యక్తపరిచేటప్పుడు ఉపయోగిస్తారు తప్ప ప్రశ్నలు అడగడానికి కాదు. అబ్బో జూ ఎంత బాగుందో అనే వాక్యంలో ఆశ్చర్యార్థక గుర్తు ఉంది. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది పదాలలో ఆశ్చర్యార్థకం ఉపయోగించవలసిన పదం కానిది ఏమిటి? మరి ఏ పదం తర్వాత ఆశ్చర్యార్థకం గుర్తు ఉపయోగిస్తామంటే ఈ 3 కూడా అవుతాయి. ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్క్, ఎప్పుడు అనేటటువంటిది క్వశ్చన్ మార్క్ ఉపయోగించాల్సిన వర్డ్ అనమాట. వికట కవి కథ ప్రకారం పూర్వం గార్లపాడు అనే గ్రామంలో ఉన్న అల్లరి బాలుడు పేరేంటి? అల్లరి బాలుడు పేరు రామకృష్ణుడు. వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడికి ఒక సాధువు ఏ దేవిని పూజించమని మంత్రాన్ని నేర్పించారు? కాళికాదేవిని పూజించమని మంత్రాన్ని నేర్పించారు. వికట కవి కథ ప్రకారం కాళికాదేవి చేతిలోని కుండల వివరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏమిటి? ఒక కుండలో పాలున్నాయి, ఒక కుండలో పెరుగుంది. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావని చెప్తారు, మరి పెరుగు తాగితే గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అవుతావని చెప్తారు, కానీ వైద్యుడు అని అన్నారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, వికట కవి కథ ప్రకారం దేవి కుండలు ఇవ్వగానే రామకృష్ణుడు ఏం చేశాడు? కుండలు ఇవ్వగానే ఒక కుండతో పాలు ఇంకో కుండతో పెరుగు ఇవ్వగానే ఏం చేశాడు? 2 కుండల్లో పాలు పెరుగును కలిపేసి తాగేశాడనమాట. 2 కలిపేసి తాగేశాడు, ఎందుకంటే ధనము తెలివి 2 కావాలనే ఉద్దేశంతో. వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడు చేసిన పనికి కాళికాదేవికి కోపం వచ్చి అతడు ఏమవుతాడని శపించింది. వికట కవి అవుతావు అని శపించడం జరిగింది. వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడు దేవికి చెప్పిన సమాధానాల్లో సరికానిది. ధనము లేని తెలివితేటలు వ్యర్థమని చెప్తారు, తెలివితేటలు లేని ధనం కూడా వ్యర్థమని చెప్తారు. మరి ధనము తెలివితేటలు 2 అవసరం అంటారు, 2 వ్యర్థమే అని చెప్పలేదు ఆయన. 2 అవసరమే అని చెప్పేసి 2 కలిపి తీసుకున్నానని చెప్తాడనమాట. వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడు ఏ రాజుగారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో గొప్ప కవిగా పేరు పొందారు? ఏ రాజుగారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఉన్నారు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరిగా పేరు పొందారు. వికట కవి కథ ప్రకారం బ్రతకడానికి ఏది అవసరమని కథ ద్వారా తెలుస్తుంది? బ్రతకడానికి తెలివితేటలు, డబ్బు 2 కూడా అవసరమే అని కథ ద్వారా తెలుస్తుంది. కవి పరిచయం ప్రకారం 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరైనటువంటి కవి ఎవరు? చూడండి, 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరైన కవి ఎవరు? ఆలూరి బైరాగి.
ఆలూరి బైరాగి గారి కవిత్వంలో ప్రధానంగా దేనిని వెలువరించారు? మానవుడి యొక్క అస్తిత్వ వేదనను వెలువరించారు. కవి పరిచయం ప్రకారం ఆలూరి బైరాగి గారి ప్రసిద్ధ రచనలలో సరికానిది ఏమిటి? మరి చీకటి మేడలు, నూతులో గొంతులు, ఆగమద్గీతి, దివ్య భవనం ఇవన్నీ కూడా ఈయన రచనలే. ఈ మర్యాద చేద్దాం అనేది సరికాదు. కవి పరిచయం ప్రకారం ఆలూరి బైరాగి గారు పొందినటువంటి పురస్కారం ఏంటి? ఈ ఆలూరి బైరాగి గారు ఏ పురస్కారాన్ని పొందారు? జ్ఞాన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. దర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు ఈ మనుజుడి మనుగడ అనే మాటలు గల గేయం ఏది? ఈ మాటలు కలిగినటువంటి గేయం ఏది? మంచి బాలుడు అనేటటువంటి గేయం. మంచి బాలుడు గేయం చివరన ఉన్న దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ అనే మాటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కష్టాల్లో ఉన్న బలహీనులకు తప్పకుండా సాయం చేయాలి. కష్టాల్లో ఉన్న బలహీనులకు తప్పకుండా సాయం చేయాలని దీని అర్థం. మంచి బాలుడు గేయం ప్రకారం ముదుసలి అవ్వను చూసి జాలిపడి ఆమె చేయపట్టి భవనమున విడిచి వచ్చినది ఎవరు? భవనమున విడిచి వచ్చినది ఎవరు? ఒక బాలుడు. ఆ ముసలమ్మ కూడా మరి ఒకరి అమ్మే అని ఆలోచించారా? ఈ మాటలు గల పాఠమేది? ఆ ముసలమ్మ కూడా మరి ఒకరి అమ్మే అని ఆలోచించారా? ఈ మాటలు గల పాఠం మంచి బాలుడు. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో సరికానిది. వీధులు బజారులు జడిసి భయపడి, జనులు అంటే ప్రజలు, జంతువులు కాదు. త్రోవ అంటే దారి. సో ఆప్షన్ 3 సరికాదు. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో సరికానిది. కొనిపోవు తీసుకుపోవు, మది మనస్సు, దుర్బలులు బలం ఉన్నవారు, మనుజుడు మనిషి. ఇక్కడ సరికానిది దుర్బలులు అంటే బలం లేనివారు. సో బలం ఉన్నవారు అని ఇచ్చారు కాబట్టి ఇది సరికాదు. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో సరికాని అర్థం ఏంటి? మనుగడ జీవనం జీవితం. త్రోవ అంటే ఇల్లు, వడి వేగం, జడిసి భయపడి. త్రోవ అంటే దారి, ఇల్లు కాదు. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది ఏకవచనం బహువచనం జతలలో సరికానిది ఏమిటి? ఏకవచనం బహువచనం జతలలో సరికానిది ఏమిటి? కుర్చీ కుర్చీలు, బాలుడు బాలురు, ముసలమ్మ ముసలమ్మలు, బాలుడు బాలుడులు. ఇది సరికాదు. బాలుడు బాలుడులు సరికాదు. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది అర్థాలలో సరికానిది ఏమిటి? త్రోవ దారి, జాలి దయ, మది మనస్సు, వీధులు ఇల్లు. వీధులు అంటే బజారులు వస్తుంది. సో ఇక్కడ వీధులు ఇల్లు అనేది రాంగ్ ఆన్సర్. పదజాలం అనేటటువంటి విద్యా ప్రమాణానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది. పదజాలం అనే విద్యా ప్రమాణం అంటే పదాలకు అర్థాలను గుర్తించడం, ఏకవచన పదాలు బహువచన పదాలు రాయడం, వాక్యం చివర పులి స్టాప్ కామా వంటి గుర్తులు ఉపయోగించడం అన్నారు. ఇది సరికాదు. ఒకే అర్థం వచ్చే మరికొన్ని పదాలు రాయడం కూడా పదజాలమే అవుతుంది. వాక్యం చివర పులి స్టాప్ కామా వంటివి వ్యాకరణ అంశాలకు వస్తే భాషాంశాలకు చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, తెలుగు విద్యా ప్రమాణాల ప్రకారం ఏకవచనం బహువచనం రాయడం లేదా గుర్తించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతాయి? ఇవి పదజాలం అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందుతాయి. ఇప్పుడే చెప్పాం కదా పదాలకు సంబంధించి. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం స్వీయ రచన విభాగంలోని ప్రశ్నల వరుసలో సరికానిది. స్వీయ రచన అంటే నేలంతా బురదగా ఎందుకు మారింది రాయడం స్వీయ రచన. గేయ కథలో అబ్బాయి స్నేహితులకు అమ్మ గురించి ఏమని చెప్పాడు రాయడం స్వీయ రచన. మంచి బాలుడు కథలోని నీతి గురించి రాయడం 2 వాక్యాల్లో రాయడం స్వీయ రచన. మరి మంచి బాలుడు గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయడం అనేది ఇది సృజనాత్మకత అవుతుంది. సో అందువల్ల మనకి 4th వన్ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం సృజనాత్మకత అనే విద్యా ప్రమాణానికి సంబంధించి క్రింది వాణిలో సరికానిది.
మరి సారాంశాన్ని సొంత మాటల్లో రాయడం సృజనాత్మకత. నాటకీకరణ చేయడం, పొడిగించి రాయడం సృజనాత్మకత. గేయాన్ని చూసి తప్పులు లేకుండా అందంగా రాయడం స్వీయ రచన అవుతుంది, తప్ప సృజనాత్మకత కాదు. బొమ్మలు గీసి రంగులు వేయడం కూడా సృజనాత్మకతే అవుతుంది. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం ఇతరుల కష్టాలను గుర్తించి సహాయం చేయడం, వారిని అభినందించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ఇది ప్రశంస అనే విద్యా ప్రమాణానికి చెందుతుంది. మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు లేదా వస్తువుల పేర్లను తెలిపే పదాలను ఏమంటారు? వీటినే నామవాచకాలు అంటారు. సమయస్ఫూర్తి కథ ద్వారా మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన నీతి ఏంటి? సమయస్ఫూర్తి అనే కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఆపద సమయంలో భయపడకుండా తెలివితో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు అని. నీవు ఏ ఊరు వెళ్తున్నావు అనేది ఎలాంటి వాక్యం? నీవు ఏ ఊరు వెళ్తున్నావు అనేది ప్రశ్నార్థక వాక్యం. క్రింది పదాలలో నామవాచకాన్ని గుర్తించండి. నామవాచకం అంటే పేర్లు గురించి చెప్పేది, అంటే ఊరి పేరు కానీ, మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ ఏవైనా. విశాఖపట్నం అనేది నామవాచకం. ఆనంద్, మాధవి, స్మిత బజారుకు వెళ్ళారు. ఇందులో నామవాచకాలు పేర్లే కదా. సో ఆనంద్, మాధవి, స్మిత అనేవి నామవాచకాలు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచనలలో సరికానిది. మరి కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం ఈ మూడు కూడా అవుతాయి. యాత్రాస్మృతి అనేది కాదనమాట. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు అందుకున్నటువంటి విశిష్ట పురస్కారం ఏమిటి? ఈయన పద్మభూషణ్ అందుకున్నారు. పద్మభూషణ్ అనేది అందుకున్నారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ దేనితో పోల్చారు? ఈయన యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్సు సముద్రంతో పోల్చారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఆధునిక కవిత్వంలో ఏ యుగానికి తలుపులు తెరిచారు? ఏ యుగానికి తలుపులు తెరిచారు? భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. కలపండి చేయి చేయి అనే గేయ పంక్తుల రచయిత ఎవరు? కలపండి చేయి చేయి అనే గేయ పంక్తుల రచయిత ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దయ అనే కథ ప్రకారం పూర్వం కపిలవస్తు నగరాన్ని పాలించినటువంటి రాజు ఎవరు? శుద్ధోదనుడు. దయా కథ ప్రకారం శుద్ధోదనుని యొక్క కుమారుడైనటువంటి సిద్ధార్థునికి గల మరొక పేరు. శుద్ధోదనుడి యొక్క కుమారుడైన సిద్ధార్థునికి గల మరొక పేరే గౌతముడు. దయా కథ ప్రకారం ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను బాణంతో కొట్టినది ఎవరు? హాయిగా ఎగిరే హంసలను బాణంతో కొట్టినది దేవదత్తుడు. దయా కథ ప్రకారం దేవదత్తుడు బాణంతో కొట్టగా క్రింద పడిన హంసను చూసి జాలితో ఒడిలోకి తీసుకున్నది ఎవరు? గౌతముడు. దయా కథ ముగింపులో ఇచ్చిన సందేశం ప్రకారం క్రింది వాటిలో సరికానిది. సందేశం చివరిలో ఇచ్చింది ఏంటంటే, కార్పణ్యం అంటే కఠినత్వం కంటే ప్రేమ, దయ ఉన్న వాళ్ళకి అందరమన్నం లభిస్తుంది. మనతో పాటు మన చుట్టూ ఉండే జంతువులను, పక్షులను కూడా హింసించకూడదు. భూమి మీద మనతో పాటు వాటిని కూడా బ్రతకనివ్వాలి అన్నట్లుగా. సో పక్షులు, జంతువులను వేటాడి ఆనందించాలి అనేది సరికాదు. ఛత్రం అనగా అర్థం ఏంటి? ఛత్రం అంటే గొడుగు. నా బాల్యం పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాల ప్రకారం విద్యార్థులు వీటి గురించి అవగాహన పొందుతారు. వివిధ మాండలికాల గురించి, లలిత కళల గురించి, ఈ రెండింటి గురించి కూడా అవగాహన పొందుతారు. నా బాల్యం పాఠ్యాంశాన్ని అంగడాల రమణమూర్తి గారు ఎవరి జీవిత కథ ఆధారంగా అక్షరబద్ధం చేశారు? ఎవరి జీవిత కథను ఆధారంగా అక్షరబద్ధం చేశారు? షేక్ నాజర్ గారి యొక్క జీవిత కథను ఆధారంగా అక్షరబద్ధం చేశారు. షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్రకు ఏమని పేరు? పింజారీ అని పేరు. క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? షేక్ నాజర్ గారు తన జీవిత కథను తానే చెప్పుకున్నారు. మరి షేక్ నాజర్ గారి యొక్క జీవిత కథను అంగడాల రమణమూర్తి గారు అక్షరబద్ధం చేశారు. మరి స్వీయ చరిత్ర అయినటువంటి ఈ కథకు పింజారీ అనేటటువంటి పేరు పెట్టారు. నా బాల్యం అనే పాఠ్యాంశాన్ని ఆలూరి బైరాగి రాశారనేది రాంగ్ ఆన్సర్. అంగడాల రమణమూర్తి గారు రచించారు. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం షేక్ నాజర్ గారి యొక్క పుట్టిన ఊరి పేరేంటి?
పొన్నెకల్లు. పొన్నెకల్లు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం షేక్ నాజర్ తండ్రికి ఏ పేరుతో పిలవడం అంటే ఇష్టం? షేక్ నాజర్ గారి యొక్క వాళ్ళ అమ్మా నాన్నకి, చిన్నాన్న, పిన్ని వాళ్ళందరికీ కూడా నాజర్ అని పిలవడమే ఇష్టం. వాళ్ళ తాతగారు ఊరు వాళ్ళు, మేనత్తలు, తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు. వాళ్ళ అమ్మా నాన్నకి మాత్రం నాజర్ అంటేనే ఇష్టం. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం నాజర్ చిన్నతనంలో చేసిన పనుల యొక్క వర్ణనలో సరికానిదేమిటి? మరి గేదె దున్న తోక వెంట్రుకలు పీకడం, గడ్డాలు మీసాలు బొట్లు పెట్టుకోవడం చేసేవారు. బడికి వెళ్లకుండా రోజు ఉదయం పొలానికి వెళ్ళడం అనేది రాంగ్ ఆన్సర్. నేనే బ్రాహ్మణురా ఓజనులారా అని కూని రాగాలు కూడా తీసేవారంట. నెక్స్ట్ వన్, నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం నాజర్ను వీధి బడిలో చేర్పించేటప్పుడు తండ్రి గురువు గారికి ఇచ్చిన గురుదక్షిణలో లేనిది. తండ్రి స్కూల్లో చేర్పించినప్పుడు గురువు గారికి దక్షిణ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? ఆకు వక్కలు, పావలా డబ్బులు, కొబ్బరికాయ అనేది ఇచ్చారు. కొత్త బట్టలు కాదు. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం ఒకరోజు నాజర్ ఇంటికి వచ్చి అతడిని తనతో పంపమని అడిగిన కాదర్ మాస్టర్ ఎవరు అని అడగాలి. హార్మోనిస్ట్ కాదర్ అన్నమాట. హార్మోనిస్ట్ కాదర్. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం కాదర్ మాస్టర్ నాజర్కు నేర్పించిన వివిధ అభినయాలలో సరికానిది. మరి వివిధ రకాల అభినయాలు నేర్పించారు. ఏంటేంటి? ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం, మూతి ముడవడం, కళ్ళు రమడం, నెక్స్ట్ గోగుపుల్ల గొట్టంతో నీళ్లు చెంబులో ఊదుతూ శృతి గుక్క నేర్పడం, ఇట్లాంటివి చేశారు. మరి యుద్ధాలు చేయడం, గుర్రపు స్వారీ అనేది నేర్పించలేదు. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ ఏ చిన్న నాటకంలో నటించారు? ద్రోణ విజయం అనే నాటకంలో నటించారు. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం నాటకంలో బాగా నటించినందుకు గాను నాజర్కు పంతులు గారు ఇచ్చినటువంటి బహుమానాల్లో లేనిదేంటి? మరి నాటకంలో బాగా నటించినందుకు గాను నాజర్కి కూడా పంతులు గారు బహుమానం ఇచ్చారు. ఏమిచ్చారు? 5 రూపాయలు, పుస్తకం, పెన్సిల్, కొత్త బట్టలు, వీపు తట్టి బాగా చదువుకోరా అనడం. ఏమిచ్చారంటే 5 రూపాయలు, పుస్తకం, పెన్సిల్, వీపు తట్టి బాగా చదువుకోరా అనడం, ఇవన్నీ ఇచ్చారు. మరి లేనిది ఏది అంటే కొత్త బట్టలు అనేటటువంటిది లేదు. నెక్స్ట్ వన్, నాజర్ జీవిత విశేషాల ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏమిటి? మరి షేక్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో జన్మించారు. మరి నాజర్ 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తల్లి పేరు బీనాబీ, తండ్రి షేక్ మస్తాన్. మరి నాజర్ ఒక ధనిక ముస్లిం కుటుంబంలో జన్మించారు అన్నారు. మరి ధనిక ముస్లిం కుటుంబంలో కాదు, పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరికాదు. మరి 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. ఈయన గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించారు. గార్లపాడు అనేటటువంటిది వీళ్ళ తాతగారు ఊరన్నమాట. నెక్స్ట్ వన్, షేక్ నాజర్ జీవిత విశేషాల ప్రకారం ఆయన ఏ ప్రాచీన జానపద కళారూపానికి మెరుగులు దిద్దారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ బుర్ర కథ. బుర్ర కథ అనేది రైట్ ఆన్సర్. నాజర్ జీవిత విశేషాల ప్రకారం ఆయన రూపొందించిన బుర్ర కథల ఇతివృత్తాలలో లేనిదేమిటి? బుర్ర కథల ఇతివృత్తాలు. మరి ఆయన రూపొందించినటువంటి బుర్ర కథలు చూసుకున్నట్లయితే పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. మరి శ్రీకృష్ణుని రాయబారం అనేది లేదు. చూడండి, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు, ఈ 5 కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుని రాయబారం అనేది లేదు. నాజర్ జీవిత విశేషాల ప్రకారం భారత ప్రభుత్వం ఆయనకు ఏ పురస్కారంతో సత్కరించింది? ఏ పురస్కారం? పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఇవ్వబడిన అర్థాల పట్టిక ప్రకారం క్రింది జతలలో సరికానిది ఏమిటి? ఇవ్వబడిన అర్థాల పట్టిక ప్రకారం క్రింది జతలలో సరికానిది. మరి ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, పామరులు, బాగా చదువుకున్నవారు, గుంజ అంటే రాట. మరి పామరులు అంటే బాగా చదువుకున్నవారు కాదు, చదువుకోనివారు, బాగా చదువుకోనివారు. సో ఇక్కడ ఆప్షన్ 3 సరికాదు. ఆరుగాలం అంటే ఏడాది అంతా, గుర్తుపెట్టుకోండి. నాజర్కు చదువు, సంగీతం నేర్పించి గొప్పవాడిని చేస్తానని చెప్పినది ఎవరు? చదువు, సంగీతం నేర్పించి గొప్పవాడిని చేస్తానని అన్నది ఎవరు?
ఖాదర్ ఖాదర్ చెప్పడం జరిగింది. నాజర్ తండ్రి గారు నాజర్ను ఏమని పిలిచేవారు? నాజర్ యొక్క తండ్రి గారు మరి నాజర్ను ఏమని పిలిచేవారు? అబ్దుల్ అజీజ్ అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో గుంజా అనే పదానికి బదులుగా వాడే ప్రాంతీయ పదాలేమిటి? గుంజా అనేటటువంటి పదానికి బదులుగా వాడే ప్రాంతీయ పదాలు ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ రాట, నిట్టాడు, స్తంభం. రాట, నిట్టాడు, స్తంభం. పాఠశాలల్లో అందమైన చిత్రాలు గీసేవారిని, చక్కగా పాటలు పాడేవారిని అభినందించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? అభినందించడం అనేది ప్రశంస కిందికి వస్తుంది. క్రింది వాటిలో లలిత కళల క్రిందికి వచ్చేది ఏంటి? లలిత కళలు అనేవి 5 కదా. లలిత కళల కిందకి వచ్చేవి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, కవిత్వం, నాట్యం. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, కవిత్వం, నాట్యం. సో ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. మన పెద్దల ప్రకారం మొత్తం లలిత కళలు ఎన్ని ఉన్నాయని చెప్పారు? లలిత కళలు ఎన్ని ఉన్నాయని చెప్పారు? టోటల్గా 64 ఉన్నాయని చెప్పారు. పట్టుదల అనే కథలో రాహుల్కు ఏవంటే చాలా ఇష్టం? పట్టుదల అనే కథలో రాహుల్కు ఏవంటే ఇష్టం? ఏవంటే ఇష్టం? పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. పట్టుదల అనే కథలో గురువుగారి మాటలు విన్న తర్వాత రాహుల్ ప్రతిరోజు సాయంత్రం ఏమి చేయడం మొదలుపెట్టాడు? ఒక కథ చదవడం మొదలుపెట్టడం జరిగింది. పట్టుదల అనే కథ ద్వారా చదువులో విజయం దేనితో వస్తుందని రాహుల్ తెలుసుకున్నాడు? చదువులో విజయం దేని ద్వారా వస్తుందని తెలుసుకున్నాడు? పట్టుదలతోనే వస్తుందని తెలుసుకున్నాడు. నీవు ఏ పాఠశాలకు వెళుతున్నావు అనేది ఎలాంటి వాక్యం? ఏ అనేటటువంటిది ప్రశ్నార్థక పదం. సో ఇటువంటి ప్రశ్నార్థక పదం ఉంది, చివరి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యమే అవుతుంది. తెలుగు బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులైనటువంటి చింతా దీక్షితుల గారి యొక్క కాలం ఎంత? మరి ఈయన ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉన్నారు ఏంటి అంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. 81 నుంచి 1960, 1891 నుంచి 1960 వరకు. క్రింది వాణిలో చింతా దీక్షితులు గారు రాసినటువంటి ప్రసిద్ధ రచన ఏమిటి? ఈయన రాసినటువంటి ప్రసిద్ధ రచన లక్క పిడతలు. పొడుపు విడుపు పాఠ్యభాగ రచయిత అయినటువంటి చింతా దీక్షితులు గారు క్రింది వాటిలో ఏ రంగంలో మార్గదర్శకులుగా పేరు పొందారు? ఏ రంగంలో మార్గదర్శకులుగా పేరు పొందారు? తెలుగు బాల సాహిత్యంలో మార్గదర్శకులుగా పేరు పొందారు. పొడుపు విడుపు పాఠ్యభాగంలో కవి పరిచయం ప్రకారం చింతా దీక్షితులు గారు కథలు రాయడంతో పాటు వేటిని సేకరించారు? చింతా దీక్షితులు గారు కథలు కూడా రాశారు, మరి వాటితో పాటు వేటిని సేకరించారు అంటే జానపద గేయాలను సేకరించడం జరిగింది. జానపద గేయాలను సేకరించారు. తెలుగు కథా సాహిత్యంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి కథలు రాసినటువంటి రచయిత ఎవరు? చూడండి, గిరిజనుల గురించి, సంచార జాతుల వారి గురించి మొట్టమొదటిసారిగా కథలు రాసిన వారు చింతా దీక్షితులు గారు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తల ఊపింది. ఈ పొడుపు కథకు సరైన సమాధానం తైతక్కలాడింది. సో అది కూడా అవుతుంది, కవ్వమే అవుతుంది. పొడుపు విడుపు పాఠంలో వేసవి సెలవుల్లో మావయ్య ఊరికి వెళ్ళినటువంటి పిల్లల పేర్లేంటి? వేసవి సెలవుల్లో మావయ్య ఊరికి వెళ్ళినటువంటి పిల్లల పేర్లు గిరి, సూరి, సీతి, వెంకి. గిరి, సూరి, సీతి, వెంకి. సో ఈ పాత్రల పేర్లు ఇవే అన్నమాట. గిరి, సూరి, సీతి, వెంకి. పొడుపు విడుపు పాఠంలో అందరూ నిద్రపోయాక కూడా వరండాలో కూర్చొని దినపత్రిక, న్యూస్ పేపర్ చదివినటువంటి పాత్ర ఎవరిది? అందరూ నిద్రపోయాక కూడా వరండాలో కూర్చొని దినపత్రిక చదివిన పాత్ర ఎవరిది? మావయ్యది. పొడుపు విడుపు పాఠంలో వరండాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటూ కూర్చున్న పాత్ర ఏది? వరండాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకునేటటువంటి పాత్ర ఎవరిది?
గిరి గిరి. పొడుపు విడుపు పాఠంలో కథ చెబుతాను వింటారా కథ చెబుతాను వింటారా అని మొదట సంభాషణను ప్రారంభించిన వారెవరు? సూరి ప్రారంభించాడు. పొడుపు విడుపు పాఠంలో సూరి కథ చెబుతాను అనగానే ఎప్పుడూ కథలేనా ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు? సీతి అంటది. సూరి కథలు చెప్దాము అంటే ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అంటది. ఎప్పుడూ కథలేనా ఇంకేమైనా చెప్పు అని సీతి అంటది. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అని సీతి అడిగిన పొడుపు కథకు సరైన సమాధానం ఏంటి? ముగ్గులు. 100 చిలుకలకు ఒకటే ముక్కు అని సీతి పాడినటువంటి పొడుపు కథకు సరైన సమాధానం పల్లగుత్తి లేదా ద్రాక్షగుత్తి. ఇక్కడ ఎవరు అంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. సీతి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అని వెంకీ అడిగిన పొడుపు కథకు సరైన సమాధానం అరటిపండు. పాఠంలో సూరి పిల్లలతో ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా గొలుసుకట్టు ఆట అంటాడు. సూరి అంటాడనమాట, గొలుసుకట్టు ఆట ఆడుకుందామా, ఇది ఇంకా బాగుంటుందని చెప్పాడు. ఆ ఆటలో మొదటి ప్రశ్న ఎవరిది? ప్రశ్న ఏంటి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేటటువంటిది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. మరి ఎప్పుడూ కదలేనా ఇంకేమైనా చెప్పు అని ఈ మాటలు ఎవరితో అన్నారు? ఇంకేమైనా చెప్పు ఎప్పుడూ కదలేనని విసుక్కుంటుంది. ఎవరు? సీతి విసుక్కుంటుంది. సో ఈ మాటలు ఎవరెవరితో అన్నారంటే సీతి సూరితో అంటదన్నమాట. సీతి సూరితో అంటుంది. సూర్య ఏమంటాడు? ఫస్ట్ కథలు చెప్పుకుందాం అంటే ఎప్పుడూ కదలేనా ఇంకేమైనా చెప్పు అని అంటుంది. సరే మొదలుపెట్టు. ఈ మాటలు ఎవరెవరితో అన్నారు? సరే మొదలుపెట్టు అని. సూర్య ఏమంటాడంటే సీతితో అంటాడు. సరే కదలొద్దంటున్నావు కదా, సరే మొదలుపెట్టు అని. మరి తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో వేరుతారు. ఈ పొడుపు కథకు చిత్రంలో ఇచ్చిన సమాధానం ఏంటి? పుస్తకం అలాగే అక్షరాలు అన్నట్లు. నెక్స్ట్ వన్, చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు అని పులి అడిగినటువంటి పొడుపు కథకు కుందేలు చెప్పిన సమాధానం ఏంటి? కొబ్బరికాయ. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక అనే పొడుపు కథ దేనిని సూచిస్తుంది? నాలుకను సూచిస్తుంది. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు అనే పొడుపు కథకు సరి అయిన జవాబేంటి? ఆకాశం నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు. ఆకాశం నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు. పండ్లలో రాజును నేను తీయగా ఉంటాను, నేను ఎవరిని నేనెవరిని. ఈ పొడుపు కథకు సరైన సమాధానం పండ్లలో రాజు అంటేనే అర్థమవుతుంది, మామిడి పండు. పేర్లకు బదులుగా వాడే పదాలను వ్యాకరణంలో ఏమంటారు? పేర్లకు బదులుగా వాడేటటువంటి పదాలనే సర్వనామం అని అంటారు. విజయ్ తెలివైన బాలుడు, అతను 3వ తరగతి చదువుతున్నాడు. ఇందులో విజయ్ అనే పదానికి బదులుగా వాడిన సర్వనామ పదం ఏంటి? ఇక్కడ విజయ్ తెలివైన బాలుడని ఇచ్చారు. అతను 3వ తరగతి చదువుతున్నాడు. విజయ్కి బదులుగా వాడారు. దీనిని ఏమంటాము అంటే సర్వనామం అంటాం. సో నామవాచకానికి బదులుగా వాడే సర్వనామంని సర్వనామం. సో ఇక్కడ సర్వనామం ఏంటంటే అతను అనేది. చిత్రంలోని పట్టికలో ఇవ్వబడిన పదాలలో సర్వనామం కాని పదం అంటే నామవాచకం. సో సర్వనామం కానిటువంటి పదం ఏది అంటే వనజ అనేది సర్వనామం కాదు. ఆమె సర్వనామం. వీరు, నేను, మేము, వాడు, అది, ఇది, ఇవన్నీ కూడా అవుతాయి సర్వనామాలు. అతడు 3వ తరగతి చదువుతున్నాడు అనే వాక్యంలో సర్వనామ పదాన్ని గుర్తించండి. అతడు 3వ తరగతి చదువుతున్నాడు. సో ఈ నామవాచకానికి బదులుగా వాడారు, పేరుకు బదులుగా వాడారు కాబట్టి అతడు అనేది ఇక్కడ సర్వనామ పదం అవుతుంది. ఆమె పాఠశాలకు వెళ్ళింది. ఈ వాక్యంలో గీత గీసిన పదమైనటువంటి ఆమె ఏ భాషా భాగానికి చెందుతుంది? ఆమె పాఠశాలకి వెళ్ళింది అనేది ఆమె అనేది సర్వనామానికి చెందుతుంది. దీనిని కూడా తెలుసుకోండి. విభాగం ప్రకారం మనిషిలా ఆలోచించే నేర్చుకునే నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి ఇంటర్నెట్ సాంకేతికతను ఏమంటారు? ఏఐ సాంకేతికతని కృత్రిమ మేధస్సు అంటారు. క్రింది వాటిలో కృత్రిమ మేధస్సుకు ఉదాహరణగా పాఠంలో పేర్కొనబడనిది ఏమిటి? మరి కృత్రిమ మేధస్సుకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు గూగుల్ అసిస్టెంట్, సిరి, అలెక్సా,
మరి రోబోలు ఇవన్నీ కూడా అవుతాయి. రేడియో టెలివిజన్ అనేది కాదు. నెక్స్ట్ వన్, నేను అనేటటువంటి ఏకవచన సర్వనామ పదానికి సరిపోయే బహువచన రూపం. నేను అనేది ఒక సర్వనామం, కానీ ఇదేంటి ఏకవచనంలో ఉంటుంది, అంటే ఒకరి కోసం చెప్పేది. మరి నేను అనేదానికి బహువచన రూపం ఏమవుతుంది? మేము, మనం అనేటటువంటిది అవుతుంది. మేము, మనం. నీవు అనే ఏకవచనం దానికి, సో ఎదుటి వాళ్ళకి చెప్పేది నీవు కాబట్టి, సో అప్పుడు ఏమొస్తుంది అక్కడ సొంతంగా తన కోసం చెప్పుకునేది కాదు కాబట్టి మేము అనేది రాదు, అక్కడ మీరు అనేది వస్తుంది. నీవు, మీరు బహువచనంలో చెప్పేటప్పుడు మీరు వస్తుంది. వాడు, ఆమె అనేటటువంటి ఏకవచన సర్వనామాలు. వాడు, ఆమె అనేది కూడా ఎదుటి వాళ్ళకి చెప్పేది, వాడు, ఆమె అనేది. సో అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం చెప్పేది వాడు, ఆమె అనేది. సో వారు, వాళ్ళు అనేటటువంటివి వస్తుంది. నండూరి రామమోహన్ రావు గారి యొక్క రచించిన బాలగేయాల సంపుటం పేరేంటి? ఈయన రచించినటువంటి బాలగేయాల సంపుటం పేరు హరివిల్లు. మార్క్ ట్వైన్ రచించినటువంటి ఏ ప్రసిద్ధ నవలలను నండూరి రామమోహన్ రావు గారు తెలుగులోనికి అనువదించారు? మరి ఏ ప్రసిద్ధ నవలలను ఈయన అనువదించడం జరిగింది? టామ్ సాయరు, హకల్ బెర్ఫికన్ రచించినటువంటి నవలలను, టామ్ సాయర్, హకల్ బెర్ఫికన్ అనేటటువంటి నవలలను మార్క్ ట్వైన్ రచించారు. మరి వీటినే తెలుగులోనికి నండూరి రామ్మోహన్ రావు గారు అనువదించడం జరిగింది. చందమామ గేయ రచయిత ఎవరు? నండూరి రామమోహన్ రావు గారు. నండూరి రామమోహన్ రావు గారు తన ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని అంటే సైన్స్ను సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు? సైన్స్ను సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు ఏ రచనల ద్వారా? నరావతారం విశ్వదర్శనం అనే రచనల ద్వారా సైన్స్ను సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేయడం జరిగింది. క్రింది వాటిలో నండూరి రామమోహన్ రావు గారు రాసిన తాత్విక వైజ్ఞానిక గ్రంథాలు ఏమిటి? తాత్విక వైజ్ఞానిక గ్రంథాలు విశ్వదర్శనం, అక్షరయాత్ర. నండూరి రామమోహన్ రావు గారికి గల సాహిత్య ప్రతిభలలో క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? ఈయన గొప్ప కవి మరియు గొప్ప భావకులు, అలాగే అనువాదకులు. సో ఆప్షన్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్. సమయస్ఫూర్తి అనే కథలో తోటలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల పేర్లు ఏమిటి? సమయస్ఫూర్తి అనే కథలో తోటలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల పేర్లు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, రజనీ, గోపి. సమయస్ఫూర్తి అనే కథలో సీసా మూత తీయగానే అందులో నుండి పొగలు వస్తూ బయటికి వచ్చిన భయంకరమైన పాత్ర భూతం. సమయస్ఫూర్తి అనే కథలో భూతం పిల్లలను తినేస్తానని విధించినప్పుడు అస్సలు భయపడకుండా ఉపాయం ఆలోచించిన పాత్ర ఎవరిది? రజని అట్లా ఉపాయం ఆలోచిస్తుంది. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు అని రజని అడిగిన మొదటి పొడుపు కథకు సరి అయిన జవాబేంటి? నక్షత్రాలు చుక్కలు. పళ్ళెంలో పక్షి ముక్కుతో ముత్యం కరుచుకొని తోకతో నీరు తాగుతుంది అని పొడుపు కథ దేనిని సూచిస్తుంది? ప్రమిద మరియు ఒత్తె, అంటే ప్రమిద దీపంతో ఉన్నటువంటి ఒత్తెని. మా అమ్మ చీరను మొడవలేరు అని రజని భూతాన్ని అడిగిన మూడవ పొడుపు కథకు సరైన సమాధానం ఏంటి? ఆకాశం అనేది రైట్ ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.